కొడుకుతోనైనా చంద్రబాబుతోనైనా సీఎం రమేష్తోనైనా ఎవడొచ్చినా యుద్ధానికి నేను సిద్ధం, మీరు సిద్ధమా అని అడుగుతా ఉన్నా. నేను సిద్ధం, మీరు సిద్ధమా అని అడుగుతా ఉన్నా. వాడు ఎవరైనా కన్నా కొడుకైనా నీ పేరు చెప్పారు, మూడు ముచ్చాలని పెట్టండి. ఇలాంటి సీఎం రమేష్ ఎంతమంది వచ్చినా ఓడించి ఇంటికి పంపిస్తాడు. ఇది వాస్తవం. తర్వాత కూడా ఇంకేం మాట్లాడాల. నాకు కూడా ఇందాక అన్నం ఎమోషనల్ అయినట్టు మాటలు రాలా, నోరు ఆరిపోయింది. దగ్గర ఎవరు లేరు, దూరంగా ఫోన్ పట్టుకుని వెళ్ళిపోయింది. దాగం వేస్తుంది, సైజు చేస్తే మంచిగా తెచ్చారు, మాట్లాడలేకపోయాను. దాని కంటిన్యూషను మాడుగుల నియోజకవర్గాన్ని చక్కగా వైఎస్ఆర్ పార్టీకి ఓన్ చేసి పెట్టావు. నా ఎంక్వైరీలో మొట్టమొదటి గెలిచేది మాడుగులు అనేటువంటిది ఎప్పటి నుంచో అన్ని రిపోర్ట్లు, మన పార్టీ రిపోర్ట్లు, అపోజిషన్ రిపోర్ట్లు, సెంట్రల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు, స్టేట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అన్నీ కూడా బెస్ట్ మాడుగుల వైసీపీకి అనేటువంటిది బ్రాండ్ తీసుకొచ్చావు. ఆ బ్రాండ్ నీ వల్లే వచ్చింది. కాబట్టి నియోజకవర్గంలో కూడా నీ కూతురునే శాసనసభ్యురాలుగా అనౌన్స్ చేయబోతున్నానని చెప్పాను. ఏం చేసేవారు, ఆడలకైతే దిగుమతి, అనకాపల్లికి దిగుమతి అయింది బెల్లం. దిగుమతి అయింది ఏమవుద్ది, ఎగుమతికి సిద్ధంగా ఉంటుంది. ఆ బెల్లం దమ్మని నిటారుగా నిలబెట్టి స్టాక్ చేస్తారు. ఇలాగా పాట అయిపోగానే ఏం చేస్తారు అంటే మన ఎలక్షన్ అయిపోయిన తర్వాత అనమాట, బెల్లం దమ్మని బొమ్మలో పడుకోబెడతారు. కింద గోనసం చేసి దాని మీద పడుకోబెట్టి అంచులు మడిసి కాలు దాని మీద పెట్టి పురుగోసేసి తబ్బులతో కుట్టేసి లారీలు నూరేసి ట్రాక్ చేసి పంపిస్తారు. ఈ సీఎం రమేష్ కూడా ఇప్పుడు అనకాపల్లిలో వస్తున్నాడు, మెరుపులతో బెల్లం దమ్మలోకి వస్తున్నాడు. ఆ బెల్లం దమ్మని ఏ విధంగా అయితే భరతెత్తి పార్సిల్ చేసి బొంబాయికో, చెన్నైకో, కలకట్టాకో ఏ విధంగా అయితే ఆ లారీలు వేసి పంపిస్తారో, ఆ విమానం నుంచి వచ్చి విమానం నుంచి వెళ్ళేవాడిని అలాగే పార్సిల్ చేసి ఆ కడపలో ఉన్నటువంటి ఆ మోరవరం ప్రాంతానికి పార్సిల్ చేసి పంపించడానికి అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉన్నారు. మా స్థానికుడికే మా మద్దతు, స్థానికుడికి మా ఓట్లన్నీ స్థానికుడినే గెలిపించుకుంటాము. ఆ స్థానికుడే ఎమ్మెల్యే కాకముందు కూడా వేప చెట్టు కింద కూర్చొని కార్యకర్త గురించి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ వేప చెట్టు కింద కూర్చొని మా గురించి ఎదురు చూశాడు. ఈరోజు ఢిల్లీ పార్లమెంటు అడుగుపెట్టిన తర్వాత కూడా అదే వేప చెట్టు దగ్గర ఉండి మా గురించి ఎదురు చూస్తాడు. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర బార్కవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది, కస్టమర్లు వస్తున్నాడు, రేడికల్ పిగురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని, డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి. లేదు కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.